योगी वही है सच्चा जिसने अहंकार को मारा हो। योगी वही है सच्चा जिसने अहंकार को मारा हो, अहंकार को मारा हो। पीकर जहर सभी के दिल का, पीकर जहर सभी के दिल का, जीवन खूब सवारा हो, जीवन खूब सवारा हो। योगी वही है सच्चा जिसने अहंकार को मारा हो, अहंकार को मारा हो। विघ्नों से ना घबराए, हंस हंस के सह जाए। विघ्नों से ना घबराए, हंस हंस के सह जाए। प्राणों की दे आहुति, सबके प्राण बचाए। जीवन में सीखा हो हंसना, जीवन में सीखा हो हंसना। काम को ललकारा हो, काम को ललकारा हो। योगी वही है सच्चा जिसने अहंकार को मारा हो, अहंकार को मारा हो। हार जीत के द्वंद्व में कभी निराश न होता हो। हार जीत के द्वंद्व में कभी निराश न होता हो। जीवन के छाए मेघों को खुशी खुशी भर लेता हो। आंचल में बसी हो करुणा, आंचल में बसी हो करुणा। मुख में ज्ञान की धारा हो, मुख में ज्ञान की धारा हो। योगी वही है सच्चा जिसने अहंकार को मारा हो, अहंकार को मारा हो। पीकर जहर सभी के दिल का, पीकर जहर सभी के दिल का। जीवन खूब सवारा हो, जीवन खूब सवारा हो। योगी वही है सच्चा जिसने अहंकार को मारा हो, अहंकार को मारा हो। योगी वही है सच्चा जिसने अहंकार को मारा हो। ఓం శాంతి. ఈరోజు 31/10/21 ఆదివారం అవ్యక్త మురళి. రివైజ్ డేట్ 15/11/89 వాణి. ఇది ఈ వాణిలో ముఖ్యంగా బాబా ఏం చెప్తున్నారంటే, మనస్ఫూర్తిగా చేసేది ఒకటి ఏదైనా పని, మరి బుద్ధిశక్తి ద్వారా మాత్రమే చేసేది ఒకటి. అంటే మనకు బుద్ధిశక్తిను ఉంది. బుద్ధిశక్తి అంటే బాగా అర్థం చేసుకుని పని చేసేది, అది ఒకటి. ఇంకొకటి మనస్ఫూర్తిగా చేసేది అంటే సత్యంగా చేసేది. సో సత్యత ఆధారంలో ఏమంతా మనం చేస్తామో సత్యంగా, మనస్ఫూర్తిగా, ప్రీతిగా, దాన్ని చెప్తారు మనస్ఫూర్తిగా చేసేది, మనస్సుతో చేసేది. అయితే కొందరికి ఆ మనస్ఫూర్తిగా చేసే విధానం రాలేదంటే బుద్ధిశక్తి ఆధారాల్లో చేస్తారు. అయితే రెండిటిది
ప్రాప్తిలో తేడా ఉంటుంది. దాన్ని ఈరోజు బాబా స్పష్టంగా చెప్తారు. ముఖ్యంగా సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీని చెప్తారు. అంటే ఎవరు మనసు సత్యంగా ఉంటుందో వాళ్ళని చూస్తే భగవాన్ కూడా చాలా తృప్తి, వాళ్ళే పరమాత్మని తృప్తి చేస్తారు. మనస్ఫూర్తిగా ఏది చేయలేదు సత్యంగా, ఊరికి బుద్ధిశక్తి ఆధారంలో చేస్తే మాత్రమే మనకు అందరి ఆశీర్వాదం దొరకదు. అర్థమైందా? అందరి ఆశీర్వాదం కావాలంటే మనసును కూడా యూస్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా. అచ్చా, వాణి చెప్తారు, आज विश्व की सर्व आत्माओं के उपकारी बाप दादा अपनी श्रेष्ठ परोपकारी बच्चों को देख रहे हैं. అంటే ఈరోజు విశ్వంలో ఉండే సర్వ ఆత్మలకు కూడా ఉపకారం చేసే బాప్ దాదా తన శ్రేష్టమైన బిడ్డలు, పరోపకారి బిడ్డల్ని చూస్తూ ఉన్నారు. అంటే పరోపకారి అయ్యేది చాలా ముఖ్యమైన సేవ. तो वर्तमान समय अनेक आत्माएं उपकार के लिए इच्छुक है, स्व उपकार करने की इच्छुक है, लेकिन हिम्मत और शक्ति नहीं है. ऐसे निर्बल आत्माओं का उपकार करने वाले आप परोपकारी बच्चे निमित्त हो. आप परोपकारी बच्चों को आत्माओं की पुकार सुनाई देता है या स्व उपकार में ही बिजी हो. అంటే శివ బాబా చెప్తారు ఈరోజు వర్తమాన సమయం అనేక ఆత్మలకు ఉపకారం కావాల్సిందిగా ఉంది. చాలా వాళ్ళకు కోరిక ఉంది. ఉపకారం అంటే వాళ్ళు స్వయం పైన కూడా వాళ్ళకు సహయోగంతో ఉన్నతి కావాలని చాలా కోరిక ఉంది. అయితే ఉపకారం కూడా చేసుకునే దానికి శక్తి లేదు. చాలామంది కోరిక ఉంది కానీ ఉపకారం చేసుకునేది అయితే ధైర్యం లేదు, శక్తి లేదు. అట్లా నిర్బల్గా ఉండే ఆత్మలకు ఉపకారం చేసేవాళ్ళు పరోపకారి ఆత్మలు బిడ్డలే నిమిత్తంగా ఉంటారు. మళ్ళీ బాబా అడుగుతారు, మీకు వినిపిస్తుందా? పరోపకారి ఆత్మలకు వాళ్ళకు మనుషులకు ఏం కావాలి? ఉపకారం కావాలి. అది మీకు వినిపిస్తుందా? లేదు. మీరు స్వ ఉపకారంలోనే బిజీగా ఉన్నారా? ఇప్పుడు మనకు మెథడ్ అర్థమైపోయింది, ఎట్లా మన స్వ ఉపకారం చేసుకోవాలి అట్లా అని. అయితే నిర్బల ఆత్మ కోసం మనం పరోపకారి కూడా కావాలి, వాళ్ళకు ఉపకారం చేయాలి. సో శివబాబా చెప్తారు, విశ్వకి రాజ్య అధికారి సిర్ఫ్ స్వ ఉపకారి नहीं बनते, పరోపకారి ఆత్మ ही राज्य अधिकारी बन सकते. అంటే ఊరికే స్వ ఉపకారంలో మాత్రమే బిజీగా ఉంటే చాలదు, వాళ్ళు ఏం విశ్వరాజ్య అధికారి అయ్యేదానికి కాదు, స్వ ఉపకారి మాత్రమే ఉంటాయి. సో పరోపకారి ఆత్మలు విశ్వరాజ్యం చేసేదానికి అధికారి ఆత్మ అవుతారు. ఏదంటే అందరిపైన అధికారం వాళ్ళకు ఉంటుంది ఉపకారం చేసిన దానివల్ల. అందువల్ల ఇప్పుడు మనం పరోపకారి కూడా కావాలి. అందరికీ ఉపకారం చేస్తేనే మనకు రాజ్యం చేసే అథారిటీ ఉంటుంది, అధికారం ఉంటుంది. उपकार सच्चे दिल से होता है. ज्ञान सुनाना ये मुख से ही हो सकता है. ज्ञान सुनाना ये विशाल दिमाग की बात है. वर्णन के अभ्यास की भी बात है. तो दिल और दिमाग दोनों में अंतर है. అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళకు ఈ జ్ఞానం చెప్పి ఉపకారం చేస్తాం, నాలెడ్జ్ ఇస్తాం. అయితే ఊరికే నాలెడ్జ్ ఇస్తే మాత్రమే సత్యమైన ఉపకారం చేసానికి లేదు. సో ఉపకారం చేయాలంటే సత్యమైన మనసు కూడా కావాలి. జ్ఞానం వినిపించేది ఇది బయట బుద్ధిశక్తి ద్వారా,
ఎంత విశాల బుద్ధి ఉంటుందో అంత జ్ఞానాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది, వర్ణన చేసేది అలవాటు ఉంది, అభ్యాసం ఉంది. అయితే ఇక్కడ మరి బాబా చెప్తారు, ఒకటి మనసు ఉంది, ఇంకొకటి బుద్ధి ఉంది. మనసు ద్వారా చేసే కార్యం కూడా చాలా ఉంది, సత్యమైన మనసుతో. ఊరికే బుద్ధి ద్వారా మాత్రమే చేసేది ఒకటి ఉంటుంది. రెండిట్లో తేడా ఉంటుంది. దిల్ और దిమాగ్. దిల్ అంటే మనసు, మనస్ఫూర్తిగా ఏదైనా ప్రీతిగా చేసేది దిల్లున అర్థం. దిమాగ్ అంటే ఊరికే అర్థం చేసుకుని పైన పైన చేసేది, బుద్ధి ద్వారా చేసేది. అర్థమైందా? దిల్ और దిమాగ్ రెండిట్లో డిఫరెన్స్ ఉంది. कोई भी किसी से स्नेह चाहता है तो वो दिल का स्नेह चाहता है. బాబా చెప్తారు, ఎవరైనా స్నేహం కావాలని కోరిక ఉంటే వాళ్ళకు మనస్ఫూర్తిగా ఉండే కోరికనే కావాలి. మనస్ఫూర్తిగా ఉండే స్నేహం, మనస్ఫూర్తి స్నేహమే అందరికీ కావాల్సిందిగా ఉంది. ఊరికే పైన పైన స్నేహం కాదు. అంటే ఏదైనా మనకు కావలసినప్పుడు స్నేహం, లేదంటే లేదు. అట్లా ఉండేది దిమాగ్ ద్వారా సేవ, స్నేహం. సో స్నేహంలో కూడా రెండు ప్రకారం ఉంది. మనస్ఫూర్తిగా స్నేహం ఉండేది ఒకటి, ప్రీతిగా ఊరికే కావలసినప్పుడు స్నేహం పెట్టుకునేది, తర్వాత లేదు, అది బుద్ధి ద్వారా చేసేది. సో మనసు ద్వారా, బుద్ధి ద్వారా ఎట్లా బిడ్డలు చేస్తారు చూడండి. तो बाप दादा का टाइटल दिल वाला है, दिलाराम है. दिमाग दिल से स्थूल है, सो दिल सूक्ष्म है. బాబా చెప్తారు. బాబా కూడా టైటిల్ ఏమంటే దిలారామ్ని చెప్తారు. దిల్వాలా అంటే, దిల్వాలా అంటే మనసు ద్వారా మనసుకు ప్రీతి ఇచ్చేవాడు, సత్యమైన ప్రీతి దిలారామ్. దిమాగ్ వాలా అలాగే. దిమాగ్ అంటే బుద్ధి ద్వారా మాత్రం, అది వేరే. దిల్ అంటే సూక్ష్మం, దిమాగ్ అంటే స్థూలంగా బయట అని అర్థం. तो बोलचाल में भी सदैव ये कहने में आता है कि सच्ची दिल से कहते हैं, सच्ची दिल से बाप को याद करो. సో సాధారణంగా మాట్లాడేప్పుడు కూడా కొందరు బుద్ధిశక్తి ఆధారంలో మాట్లాడతారు. వాళ్ళ బుద్ధి చాలా కన్నింగ్గాను ఉండొచ్చు, షార్ప్గాను ఉండొచ్చు. అయితే సత్యమైన మనస్సుతో చెప్పేది ఒకటి ఉంటుంది. అందుకే చెప్తారు, దిల్ సే कहता है, దిల్ సే బాప్ కో యాద్ కరో. దిమాగ్ సే కాదు, దిల్ సే అని బాబా చెప్తారు. దిల్ అంటే మనస్ఫూర్తిగా అని అర్థం. దిల్లో ప్రీతి ఉంటుంది, దిమాగ్లో ప్రీతి లేదు. దిమాగ్ అంటే బుద్ధి మాత్రం. तो ये नहीं कहते हैं कि सच्चे दिमाग से याद करो, दिल से याद करो कहते हैं. तो कहा भी जाता है, सच्चे दिल पर साहेब राजी, विशाल दिमाग पर राजी नहीं कहते हैं. అంటే ఎంతైనా కొందరు బుద్ధిశక్తి ఉంటుంది, చాలా బుద్ధిశాలిగానే ఉండొచ్చు. అయితే వాళ్ళు ఏం తృప్తి చేశాని కాదు పరమాత్మని. అయితే సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ చెప్తారు. సత్యమైన మనసుతో ఎవరు ఏం పని చేస్తారు, సత్యమైన ప్రీతి, సత్యమైన స్నేహం మనస్సు ద్వారా ఉండేది, దాంట్లోనే పరమాత్మ కూడా తృప్తి అవుతారు. అందరికీ కూడా తృప్తి ఏమి, మీరు మనస్సుతో ప్రీతిగా ఎవరికైనా చిన్న సామాన్ ఇవ్వండి, తృప్తి అయిపోతారు. అయితే బుద్ధిశక్తి యూస్ చేసి వీళ్ళు భవిష్యత్తులో నాకు చాలా సహయోగమా, వీళ్ళతో కావాల్సిన ఉంది అట్లా అని పెద్ద సామానైనా ఇవ్వండి. బుద్ధి ఆధారంలో మాత్రమే పని చేయించుకుంటే దాంట్లో తృప్తి లేదు. సత్యమైన మనసు ఆధారంలో ప్రీతిగా చేసేదే భగవాన్ని కూడా తృప్తి చేయొచ్చు అని అర్థం. तो विशाल दिमाग ये विशेषता ज़रूर है. इस विशेषता से ज्ञान की पॉइंट्स को अच्छी तरह से धारण कर सकते हैं, लेकिन दिल से याद करने वाले पॉइंट्स का स्वरूप बन जाते हैं, बिंदु रूप बन सकते हैं. तो ये पॉइंट्स रिपीट कर सकते हैं, लेकिन पॉइंट का स्वरूप
बन नहीं सकते हैं, वो सेकंड नंबर है। कभी सहज कभी मेहनत भी बिंदु रूप में स्थित हो सकते हैं। అంటే బుద్ధి శక్తి ద్వారా మాత్రమే చేస్తే విశాల బుద్ధి ఉంటుంది అని అనుకోండి. ఎక్కువ పాయింట్స్ని విచారం చేస్తారు, అందరికి చెప్తారు. అయితే ఆ పాయింట్ స్వరూపంలో ఉండేది వాళ్ళకు చాలా కష్టం. సెకండ్లో ఆ పాయింట్ స్వరూపం అయ్యేది కూడా కష్టమైపోతుంది. సహజంగా ఒకసారి అవుతుంది, ఒకసారి వాళ్ళకు కష్టంగా అనిపిస్తుంది బుద్ధిశక్తి ద్వారా మాత్రమే చేస్తే. అయితే ఎవరు సత్యమైన మనస్సుతో చేస్తారు సెకండ్లో బిందు స్వరూపం అయిపోవచ్చు. అంటే సత్యమైన ప్రీతి బాబా పైన మనస్ఫూర్తిగా ఉండే ప్రీతి ఉండేవాళ్ళు ఒక్క సెకండ్లో బిందు స్వరూప స్థితి అయ్యేసి బాబా తలంపు చేసేది సాధ్యం. అయితే ఊరికే బుద్ధిశక్తి మాత్రమే ఉంటే ఒక్క సెకండ్లో ఎప్పుడైనా అవుతారు, ఎప్పుడైనా లేదు. వాళ్ళకు ధారణ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఓన్లీ బుద్ధి మాత్రమే పని చేస్తే చాలదు, బుద్ధితో చేరి మనసు కూడా పని చేయాలి. तो सच्चे दिल वाले सच्चे साहेब को राज़ी करने के कारण बाप की विशेष दुआओं की प्राप्ति के कारण स्थूल रूप में चाहे दिमाग कईयों के अंतर में इतना विशाल न भी हो, लेकिन सच्चाई की शक्ति से समय प्रमाण उनका दिमाग युक्त यथार्थ कार्य स्वतः ही करेंगे, क्योंकि जो यथार्थ कर्म यथार्थ बोल और संकल्प है वो दुआओं के कारण ड्रामा अनुसार समय प्रमाण वही टचिंग उनके दिमाग में आएंगी, क्योंकि बुद्धिमानों की बुद्धि बाप को राज़ी किया है ना, तो जिसने भगवान को राज़ी किया है वो स्वतः ही युक्त होते हैं. అంటే ఇక్కడ శివబాబా చెప్తారు, ఎవరు సత్యమైన మనసు ఉంటుందో సత్యమైన మనసుతో స్వయం భగవాన్ని తృప్తి చేస్తారు. ఆ పరమాత్మని తృప్తి చేసిన దానివల్ల తండ్రి విశేషంగా వాళ్ళపైన ఆశీర్వాదం చేస్తారు. వాళ్ళకు తండ్రిది ఆశీర్వాదం ప్రాప్తి అయిపోయి ఉంటుంది సత్యమైన మనసుతో చేసిన దానివల్ల. దాని కారణం నుంచి స్థూల రూపంలో వాళ్ళ బుద్ధిశక్తి అంత ఏమీ లేదంటే కూడా పర్వాలేదు, విశాల బుద్ధి లేదంటేనూ పర్వాలేదు, అన్ని పాయింట్స్ సరిగ్గా వేరే వాళ్ళకు చెప్పేది రాలేదంటేనూ పర్వాలేదు. అయితే మనసు సత్యంగా ఉండే దానివల్ల ఆ సత్యతాది శక్తి ఆధారంలో వాళ్ళకు కరెక్ట్ సమయంలో బుద్ధి కూడా యుక్తియుక్తంగా యథార్థంగా కార్యం చేస్తుంది. ఎందుకంటే ఎవరు యథార్థ కర్మం సత్యమైన మనసుతో ప్రీతిగా యథార్థ కర్మం యథార్థ మాటలు యథార్థ సంకల్పం చేస్తారు, వాళ్ళకు ఆ ఆశీర్వాదం పరమాత్మ ఆశీర్వాదం ఉండేదానివల్ల డ్రామా అనుసారంగా సమయ అనుసారంగా వాళ్ళకు కరెక్ట్ పాయింటే టచ్ అవుతుంది. వేరే దేంట్లో బుద్ధిని ఎక్కువగా యూస్ చేయలేదంటే కూడా వాళ్ళకు కరెక్ట్ పాయింట్లో కరెక్ట్ టైంలో ఏం చెయ్యాలా ఉందో అది మాత్రమే టచ్ అవుతుంది. ఎందుకంటే బుద్ధివానంకి బుద్ధి జ్ఞానసాగర్ పరమాత్మ అందరు బుద్ధి కంటే హయ్యెస్ట్ బుద్ధి వాళ్ళని తృప్తి చేసిన దానివల్ల వీళ్ళకు ఆ భగవాన్ని తృప్తి చేసిన దానివల్ల స్వతహనే రహస్యయుక్తంగా ఉంటారు, యుక్తియుక్తిగా ఉంటారు. అన్ని విషయాలు వాళ్ళు ఏం చేస్తారో అది ఆ టైంకు కరెక్ట్గా అయిపోతుంది. అంటే ఇట్లా కాదు, వీళ్ళు ఫలానా భాషణ చేస్తారు, ఎక్కువ పాయింట్స్ అది చెప్తారు, ఇది చెప్తారు, మనసు ఏమీ సత్యంగా లేదు, బుద్ధి మాత్రం విశాలంగా అయిపోయి ఉంటుంది. వాళ్ళకు కరెక్ట్ టైంలో ఒక్కొక్కసారి మోసం కూడా అయిపోతారు. అయితే సత్యమైన మనసు ఉంటే వాళ్ళకు బాబాది టచింగ్ వస్తూ ఉంటుంది కరెక్ట్ టైంలో. ఎందుకంటే ఆ ఆశీర్వాదాన్ని శక్తి ఆధారంలో కరెక్ట్ టచింగ్ అవుతుంది వాళ్ళ మనసులో. అందువల్ల ఊరికే దిమాగ్ వాలే మాత్రమే ఉంటే చాలదు, దిల్వాలా కూడా కావాలి. దిల్వాలా అంటే సత్యమైన మనసుతో ప్రీతిగా అన్నీ చెయ్యాలి బాబా చెప్పేది.
तो ये चेक करो ఇప్పుడు ఇది చెక్ చేసుకోండి ముఖ్య మాట मैं विशाल दिमाग के कारण याद और सेवा में आगे बढ़ रहा हूँ या सच्ची दिल और यथार्थ दिमाग से आगे बढ़ रहा हूँ ఇప్పుడు మీరు మిమ్మల్ని ఇది చెక్ చేసుకోండి ఏమీని విశాల బుద్ధి ద్వారా దాని నుంచి తలంపులో సేవలో ముందు పోతున్నారా లేదు సత్యమైన మనసు ఆధారంలో యథార్థ బుద్ధిశక్తి ఆధారంలో ముందు పోతూ ఉన్నారా ఈ రెండిట్లో ఏది మీరు చూసుకోండి సత్యమైన మనసు ఉందా పైన పైన కావలసినప్పుడు చేసేది లేదంటే లేదా तो पहले भी सुनाया था कि दिमाग से सेवा करने वालों का तीर सिर्फ दिमाग तक ही लगता है दिल वालों का तीर दिल तक लगता है जैसे स्थापना की सेवा की आदि में देखा पहले पूर्व सेवा का उनका विशेषता क्या रहे कोई भाषण व भाषा की विशेषता नहीं थी जैसे आजकल बहुत अच्छे भाषण करने वाले कहानियाँ भी सुनाते हैं किसे भी बहुत अच्छे सुनाते हैं ऐसे पहले पूर्व वालों की भाषा नहीं थी लेकिन क्या था सच्चे दिल का आवाज़ था सच्चे दिल का आवाज़ था इसलिए दिल का आवाज़ अनेकों को दिलाराम का बनाने की निमित्त बना है भाषा मिक्स थी मिक्स्ड भाषा लेकिन नयनों की भाषा रूहानी थी इसलिए भाषा भले कैसी भी हो लेकिन कांटों को गुलाब का फूल बना दिया वो पहले पूर्व के सेवा की सफलता బాబా చెప్తారు అంటే మొదట్లో ఎట్లా వచ్చినారు అంటే బాబా చెప్పినారు దిమాగ్ సే సేవ అంటే బుద్ధి శక్తి ద్వారా మాత్రమే మన సేవ చేస్తే వేరే వాళ్ళ బుద్ధి కూడా బాగానే పనిచేస్తుంది వాళ్ళకి అర్థమవుతుంది అన్ని విషయాలు అయితే ఎవరు మనసు ద్వారా ప్రీతిగా సత్యమైన మనసుతో బాబా సేవ చేస్తారు వాళ్ళ బాణం వేరే వాళ్ళ మనసు వరకు పోతుంది అంటే వాళ్ళని పూర్తిగా పరివర్తన చేస్తుంది వాళ్ళ మనసు రియల్గా సత్యంగా వేరే వాళ్ళని కూడా మార్చేస్తుంది భావనను ఉంటుంది మంచి భావన కూడా ప్రీతిను ఉంటుంది సో మొదట్లో దాది వాళ్ళందరూ వచ్చినారు కదా యజ్ఞ స్థాపన టైంలో దాది వాళ్ళందరూ సేవ చేశారు అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా బాబా పైన ప్రీతి పెట్టుకొని సేవ చేసిన దానివల్ల వాళ్ళ విశేషత ఏముండిందంటే ఎవరికి వాళ్ళు చెప్పినా వాళ్ళు పూర్తిగా సమర్పణ భావన వచ్చేసారు బాబా పైన ప్రీతి వాళ్ళకు న్యాచురల్గానే వచ్చేసింది వాళ్ళు ఇది చూడలేదు భాష బాగుందా లేదా భాషను చేసేవాళ్ళు కూడా అంత లేదు వాళ్ళు దాది వాళ్ళందరూ వాళ్ళ భాష కూడా అన్ని మిక్స్ లేదా సింధీను మిక్స్ హిందీను మిక్స్ అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్గా భాషణ చేస్తారు వాళ్ళ ప్యూర్ లాంగ్వేజ్లో భాషణ చేస్తారు కథలు ఎక్కువ చెప్తారు ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తారు అయినా మొదట్లో దాది వాళ్ళు చేసిన సేవకు ఇప్పుడు ఇట్లా బాగా మంచి భాష తెలుసుకుని కూడా భాషణ చేసే వాళ్ళకు తేడా ఎక్కువ ఉంది ఏమి తేడా అప్పుడు వచ్చిన వాళ్ళది భాష ఏమి అంత ప్యూర్గా లేదు సింధీను మిక్స్ హిందీను మిక్స్ అయితే సత్యమైన మనసుది శబ్దం ఏముందో ప్రీతిగా ఉండే శబ్దం వాళ్ళ దృష్టిలో ఉండే ఆత్మిక శక్తి దాని నుంచి వినే వాళ్ళ మనసు లోపల ఈ ఒక్కొక్క పాయింట్ కూడా అనుభవం అవుతూ ఉండింది వాళ్ళ అనుభవం చేయించే వాళ్ళు అయి ఉంటే భాషతో కాదు అయితే సత్యమైన మనసుతో ప్రీతితో దిలారాం తండ్రి దగ్గర సంబంధం పెట్టే నిమిత్తంగా ఉంటుంది అప్పుడు వాళ్ళందరూ
ఈ అంటే వాళ్ళ భాష మిక్స్. అయితే వాళ్ళ దృష్టిలో ఎంత ఆత్మీయత, అది శక్తి, మనసులో ఎంత ప్రీతి, అట్లా చేసినారు. వాళ్ళ భాష ఎట్లా ఉంటే ఏమి, భాష రాలేదంటేనూ పర్వాలేదు, అయితే ముళ్ళున పూలులాగా మార్చేస్తారు అప్పుడు ఉండే వాళ్ళందరూ. ఇప్పుడు ఉండే వాళ్ళు భాషనేమో బాగా చేస్తారు, కరెక్ట్ గ్రామర్ కానీ అది కానీ ప్యూర్ భాష వాళ్ళదే చేస్తారు, కానీ బుద్ధిశక్తిని యూజ్ చేసుకుంటారే కానీ అంత సత్యమైన ప్రీతి, ఆత్మీయత, అది శక్తి అంత లేదు. అందువల్ల అప్పుడు ఉండే సఫలత ఇప్పుడు లేదు. వర్తమాన సమయంలో ఏమో వృద్ధి అయింది కానీ ఎక్కువగా పరివర్తన రాలేదు, అంత మంచి క్వాలిటీ వాళ్ళు రాలేదు. అప్పుడు దాది వాళ్ళు చేసిన సేవలో ఎంత మంచి క్వాలిటీ వాళ్ళు రెడీ అయినారు. అంటే వచ్చిందేమో సాధారణంగానే, వీళ్ళు మనస్ఫూర్తిగా సేవ చేసిన దానివల్ల వినే వాళ్ళందరం క్వాలిటీ వాళ్ళు అయిపోయినారు. సఫలత వాళ్ళకు ఎంత బాగా దొరికింది. వర్తమాన సమయం వృద్ధి ఏమో అయింది, అప్పుడును వృద్ధి అయింది. दोनों को चेक करो तो अंतर दिखाई देगा. అప్పుడు ఇద్దరు సేవను చెక్ చేయండి, డిఫరెన్స్ ఉంది. మనస్ఫూర్తిగా ప్రీతిగా భాష ఎట్లా ఉంటే ఏమి, భావనను ఉండింది, ఆత్మిక శక్తిను ఉండింది, అప్పుడు చేసిన సేవ అది ఒకటి. ఇప్పుడేమో భాష బాగా టిప్ టాప్గా ఉంది, అయినా కూడా ఇప్పుడు చేసే సేవలు ఏముంది, అందరూ బుద్ధి వరకు పోయింది, బాగుంది బాగుంది చెప్తారు. బాకీ సత్యమైన పరివర్తన ఎంతో వచ్చింది, क्वालिटी वाले ఎంత అయినారు. तो बात मेजॉरिटी की होती है, दूसरी तीसरी पूर तो कोई कोई दिल वाले होते हैं. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ భాషణ చేసేవాళ్ళు, దాంట్లో ఎవరో కొందరు ఉన్నారు మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు, చాలా వరకు దిమాగ్ నుంచే చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడంతా मेजॉरिटी. तो आदि की पहले अभी तक चल रही है पहेली, आदि की पहेली अभी तक चल रही है. कौन सी पहेली అంటే మొదట్లో ఒక పజిల్. ఏం పజిల్ అంటే నేను ఎవరు అని పజిల్. ఆ పజిల్ని సాల్వ్ చేయాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఒక్క పజిల్ సాల్వ్ చేసే దాంట్లోనే ఉంది నేను ఎవరు అట్లా. ఇప్పుడు కూడా బాబా చెప్తారు, మీరు చెక్ చేసుకోండి మీరు ఎవరు. ఈ రెండు టైప్లో దిల్ వాలానా దిమాగ్ వాలానా, ఈ రెండు టైప్లో కూడా మీరు ఎవరు చూసుకోండి. ఇది ఒక పజిలా లేదా. तो अभी भी बाप दादा कहते हैं अपने आप से पूछो कि मैं कौन हूँ. पहले हाँ हल करना आता है ना, పహేలి అంటే పజిల్ సాల్వ్ చేసేది మీకు వస్తుందా లేదా, నేను ఎవరు అని. तो दूसरी बतावे तब हल कर सकते हो, दूसरी बताएंगे तो उसकी बात को चलाने की कोशिश करेंगे कि ऐसा नहीं वैसा, इसलिए अपने आप को देखो. బాబా చెప్తారు, ఈ పజిల్ ఏముందో నేను ఎవరు, దిల్ వాలానా దిమాగ్ వాలానా. వేరే వాళ్ళు మనకు చెప్తే మనం ఎట్లనో దాన్ని మార్చేస్తాం, ఇట్లా కాదు ఇట్లా దానివల్ల దీనివల్ల అని చెప్పి. మనమే పూర్తిగా మనస్ఫూర్తిగా చెక్ చేసుకోవాలి, నిజంగా నేను ఎవరు, మనస్ఫూర్తిగా నేను అన్నీ చేస్తున్నానా లేదు, బుద్ధిశక్తి ఆధారాలు మాత్రమే చేస్తున్నానా. స్వయం చెక్ చేసుకోండి, అప్పుడే చేంజ్ అయ్యే సాధ్యం. సత్యత మనకు అర్థమవుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా సపోజ్ చెప్తే మీరు దిమాగ్ ద్వారా మాత్రమే సేవ చేస్తారు అని పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నేను ఎందుకు దిమాగ్ ద్వారా చేస్తాను, నేను సత్యంగా చేస్తానని చెప్తారు. అవి నువ్వే చెక్ చేసుకోవాలి నీ మనసు ఎట్లా ఉందో అట్లా అని బాబా చెప్తారు. अच्छा, कई बच्चे अपने आप को चेक करते हैं लेकिन देखने में
देखने की नज़र दो प्रकार की है। उसमें कोई सिर्फ विशाल दिमाग की नज़र से चेक करते हैं, उनका अलबेलापन का चश्मा होता है। हर बात में यही दिखाई देगा कि जितना भी किया, त्याग किया, सेवा किया, परिवर्तन किया, इतना बहुत किया है, ये फलाना फलाना से मैं तो बहुत अच्छी हूँ, इतना करना भी कोई सहज नहीं है। थोड़ी बहुत कमी तो नामी ग्रामी में भी है। चैप्टर इस हिसाब से मैं ठीक हूँ, यह है अलबेलापन का चश्मा। అంటే బిడ్డలందరూ చెకింగ్ ఏమో చేసుకుంటారు. దాంట్లో రెండు ప్రకారంగా ఉన్నారు బిడ్డలు. ఒక ప్రకారం ఏమంటే చూస్తారు విశాల బుద్ధి ద్వారా, బుద్ధి షార్ప్గానే ఉంది, ఆ బుద్ధి ద్వారా చెక్ చేసుకుంటారు. అల్బేలాపన్ చెకింగ్ అది. అల్బేలాపన్ది అద్దాలు పెట్టుకొని చెక్ చేసుకుంటారు. ఏం చెక్ చేసుకుంటున్నారంటే ప్రతి మాటలో వాళ్ళకు ఏం కనిపిస్తుంది, నేను ఎంతో త్యాగం చేశాను, నేను ఎంతో సేవ చేశాను, ఎంత పరివర్తన అయినాను, ఇంత ఏమో జాస్తియే నేను చేసుకునేది. అయితే ఫలానా ఎవరో సీనియర్, ఆ సీనియర్ కంటే నేను చాలా బాగున్నాను, నేను ఎంతో బాగా చేశాను, ఇంత చేశాను, ఇదేం సహజమైంది, ఎక్కువనే చేసేసాను నేను. కొంచెం ఏదో వీక్నెస్ ఉంటుంది. ప్రసిద్ధిగా ఉండే మహారథుల దగ్గర కూడా వీక్నెస్ ఉంది. నాకంటే పాత వాళ్ళు ఎన్ని సంవత్సరాల ముందు వచ్చినారు, వాళ్ళలో కూడా ఎంత వీక్నెస్ ఉంది. నాదేదో కొంచెం ఉంటే ఏముంది, ఆ లెక్కలో పర్వాలేదు నేను అని చెప్తారు. ఇది కేర్లెస్ చష్మా వేసుకొని చెకింగ్, అంటే నిర్లక్ష్యంగా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళ అద్దాలే అట్లా ఉంది. అంటే తనేమో పెద్ద కరెక్ట్గా ఉండేట్టుగా చెక్ చేసుకుంటూ ఉన్నారు. కొంచెం ఏమో వీక్నెస్ అందరికీ ఉంటుంది కదా, పెద్ద మహారథులు కూడా ఉంది అట్లా అనుకుంటారు. అది బుద్ధిశక్తి ద్వారా చెక్ చేసుకునే వాళ్ళు స్వయంగా అంత కేర్లెస్గా చెక్ చేసుకుంటున్నారు. ఇంకొక పాయింట్ ఏమనంటే సత్యంగా స్వ ఉన్నతి యథార్థ చష్మా వేసుకొని చెక్ చేసుకునేవాళ్ళు, సత్యమైన మనసు ఉండి మనసు ద్వారా సెల్ఫ్ రియలైజేషన్ని బాగా చేసుకొని చెక్ చేసుకునేవాళ్ళు ఉన్నతి అవుతారు. వాళ్ళు వేరే ఎవరినో చూడరు. वो क्या देखते हैं, जो दिल वाला बाप को सदा पसंद है वही संकल्प बोल और कर्म करता हूँ. ये यथार्थ चश्मा वाले सिर्फ बाप और आप को देखते हैं. యథార్థ చెకింగ్ వాళ్ళు మనస్ఫూర్తిగా చెక్ చేసుకునే వాళ్ళు చూస్తారు నేను చేసే ప్రతి పని, ప్రతి సంకల్పం, ప్రతి మాట దిల్వాలా బాబాకు ఇష్టం ఉందా లేదా అట్లా అని చెక్ చేసుకుంటారు. ఈ పాయింట్ని చెక్ చేసుకుంటారు. నేను చెప్పే ప్రతి వాక్యం బాబాకి ఇష్టం ఉందా లేదా, నేను చేసే ప్రతి సంకల్పం బాబాకి ఇష్టం ఉందా లేదా, నేను చేసే ప్రతి కర్మం బాబాకి ఇష్టం ఉందా లేదా. ఇది యథార్థ సత్యమైన అద్దాలు పెట్టుకొని స్వ ఉన్నతి కోసం చెక్ చేసేవాళ్ళు. దీంట్లో స్వయం మరి బాబాని కనిపిస్తారు, వేరే ఎవరు కనిపించరు. ఆ దిమాగ్ వాళ్ళ చెక్కింగ్లో వేరే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమి ఇన్ని సంవత్సరాలు ఇట్లా చేస్తారు, దాని బదులుగా నేనే సరిని ఆ దిమాగ్ వాళ్ళకి చెక్కింగ్. అయితే దిల్ వాళ్ళకి చెక్కింగ్ చూడండి, తను బాప్ సమాన్ అయినానా లేదా, బాబాకి ఇష్టం ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. మీరేం చెక్ చేసుకుంటారు? दूसरा व तीसरा क्या करता है ये नहीं देखते हैं. ఈ సత్యమైన స్వ ఉన్నతి కోసం యథార్థ అద్దాలు పెట్టుకొని చెక్ చేసేవాళ్ళు వేరే ఎవరినో చూడరు, రెండో వాళ్ళని చూడరు, మూడో వాళ్ళు చూడరు. వాళ్ళు ఏం చేస్తారు అట్లా అని స్వయం మరి బాబా, బస్ బాబాతో కంపేర్ చేసుకుంటారే కానీ ఏ మనిషితో కంపేర్ చేసుకోరు స్వయంని. तो मुझे ही बदलना है,
इस धुन में सदा रहते हैं. ఈ యథార్థ స్వ ఉన్నతి వాళ్ళు చెక్ చేసుకునే వాళ్ళు అనుకుంటారు, నేనే ఫస్ట్ పరివర్తన కావాలి, నేను బాగా మారాలి, సదా ఇదే స్మృతిలో ఉంటారు. ఇట్లా కాదు, దూసరా బీ బదలే తో మే బదలు, వాళ్ళు మారితే నేను మారుతాను అట్లా వాళ్ళు అనుకోరు. అర్థమైందా? तो या 80% में बदलूँ, 20% वो बदले, इतना तक तो ये नहीं देखते, ये नहीं देखें. బాబా చెప్తారు వాళ్ళు దిమాగ్ వాళ్ళ చెకింగ్ ఏమి, నేను 80% చేంజ్ అవుతాను, అట్లీస్ట్ వాళ్ళు 20% అయినా చేంజ్ కావాలి కదా, అట్లా అని చూడరు, అట్లా అంతా అనుకోరు. స్వ ఉన్నతి ఉండే యథార్థ చెకింగ్ వాళ్ళు బాబా నేను అంతే చూసుకుంటారు, కానీ వేరే వాళ్ళు ఎట్లా ఉంటే వాళ్ళు చూడరు అదంతా. मुझे बदल करके औरों को सहज करके करने के लिए एग्जाम्पल बनना है. ఈ స్వ ఉన్నతి యథార్థంగా ఉండే స్పెట్స్ వేసుకునే వాళ్ళు అనుకుంటారు, నేను మారాలి, నేను మారి వేరే వాళ్ళ ముందు ఎగ్జాంపుల్గా ఉండాలి అని వాళ్ళు ఉంటారు. దిల్వాలే, వీళ్ళని దిల్వాలే అని చెప్తారు. ఇస్లీ కహావత్ హై జో ఓటే సో అర్జున్. అర్జున్ అర్థాత్ అలౌకిక్ జన్ హై. అంటే అర్జున్ అంటే మొదట్లో ఎవరు స్వయంని చెక్ చేసుకొని మారుతారు, మొదట్లో బాబా చెప్పేదంతా చేసి చూపిస్తారు. అలౌకికంగా ఉండేవాళ్ళని అర్జున్ని చెప్తారు. అర్థమైందా? అర్జున్ అంటే స్వ ఉన్నతి కోసం యథార్థ అద్దాలు పెట్టుకొని సత్యమైన మనసుతో చెక్ చేసుకొని చేంజ్ అయ్యేవాళ్ళు. మొదట్లో నేను మారాలి, నేను అలౌకికంగా ఉండాలి, అలౌకిక జనం, ఇట్లా వాళ్ళని చెప్తారు అర్జున్ అట్లా అని. तो इसको कहा जाता है यथार्थ चश्मा या యథార్థ దృష్టి. సో మన పైన మన చెకింగ్ మనస్ఫూర్తిగా యథార్థంగా ఉండాలి, యథార్థ దృష్టితో చూడాలి, యథార్థ అద్దాలు పెట్టుకోవాలి. ఇట్లా కాదు వేరే వాళ్ళని చూసి వాళ్ళకంటే నేను ఎంతో బెటర్ అట్లా చెప్పకూడదు. ఇది 100% రాంగ్. ఇది దిమాగ్ వాళ్ళని చెప్తారు వాళ్ళందరూ. तो वैसे भी दुनिया में मानव जीवन के लिए मुख्य 2 बातें दिल और दिमाग. బాబా చెప్తారు మనుషులకు అందరికీ 2 మాటలు, మనస్సు అనేది ఒకటి ఉంది, బుద్ధి అనేది ఒకటి ఉంది. దోనో ఠీక్ హోనా చాయి, రెండూ కరెక్ట్గా ఉండాలి. బుద్ధి శక్తిను బాగుండాలి, మానసిక శక్తిను బాగుండాలి. మనసు సత్యంగా ఉండాలి, బుద్ధిశక్తిలో జ్ఞానం యథార్థ అండర్స్టాండింగ్ పవర్ ఉండాలి. ऐसे ब्राह्मण जीवन में भी विशाल दिमाग भी चाहिए और सच्ची दिल भी चाहिए. అట్లనే బ్రాహ్మణ జీవనంలో కూడా విశాల బుద్ధిను ఉండాలి, సత్యమైన మనస్సును ఉండాలి, రెండూ కావాలి. సచ్చి దిల్ వాళ్ళకు దిమాగ్కి గిఫ్ట్ మిల్ జాతీ హై. అంటే సత్యమైన మనసు ఉండే వాళ్ళకి మంచి బుద్ధి కూడా గిఫ్ట్ లాగా దొరుకుతుంది, విశాల బుద్ధి కూడా గిఫ్ట్ దొరుకుతుంది. इसलिए सदा ये चेक करो कि सच्ची दिल से సాహెబ్ కో రాజీ కియా. ఇప్పుడు మన మనసుని చెక్ చేసుకోవాలి, నేను సత్యమైన మనస్సు ద్వారా నా తండ్రి శివబాబాని నేను సాహెబ్ని తృప్తి చేసినానని చూడాలి. మన శివబాబా దగ్గర పూర్తిగా సత్యంగా ఉండాలి. सिर्फ अपने मन को या सिर्फ कुछ आत्माओं को राज़ी नहीं किया, सच्चे साहिब को राज़ी करना, राज़ी होना, इसकी बहुत నిషానియా హై. బాబా చెప్తారు ఊరిగా 2-3 తృప్తి చేసేవాళ్ళు కాదు. 2-3 వాళ్ళు రాంగ్ చేస్తూ ఉంటే రాంగ్ సైడ్ వాళ్ళు తృప్తి అయిపోతారు. కానీ
అయితే సత్యమైన మనసుతో సత్యమైన సాహెబ్ శివబాబా మాలిక్ వాళ్ళని తృప్తి చేయాలి. ఇది చాలా ముఖ్యం. దీనిది కూడా చాలా నిషానీలు ఉంది. ఈ నిషానీలంతా మనకి చెప్తారు బాబా. తో ఇస్ పర్ మనన్ కర్కే రూహ్రాన్ కర్ణ. దీని నిషానీలు ఏమేమి? రూహ్రాన్ అంటే సంభాషణ, ఆత్మిక సంభాషణ చేయండి మనన్ చేసుకొని. ఫిర్ బాప్ దాదా బి సునాయింగ్. మరి దీని నిషానీలంతా తండ్రి కూడా చెప్తారు. సత్యమైన మనసుతో సత్యమైన సాహెబ్ని తృప్తి చేసే విధానం, మరి వాళ్ళ నిషానీలు ఏమేమి, ఇది మనం కూడా విచార సాగర్ మంతం చేసుకొని చిట్ చాట్ చేయాలి. మరి బాబాను చెప్తారు తర్వాత. అచ్చా ఆజ్ టీచర్స్ బైటే హెం, టీచర్స్ బి ఠేకేదార్ హెం. ఈరోజు టీచర్స్ చాలామంది కూర్చున్నారు. టీచర్స్ అందరం కాంట్రాక్టర్స్, ఏదైనా బిల్డింగ్ కాంట్రాక్టర్స్ ఉంటారు చూడండి, అట్లా స్వర్గస్థాపన కాంట్రాక్టర్స్, విశ్వాన్ని పరివర్తన చేసే కాంట్రాక్టర్. అయితే స్వపరివర్తన సే విశ్వ పరివర్తన కర్నా అర్థమైందా? టీచర్స్ బాబా చెప్తారు. అంటే విశ్వ పరివర్తన కాంట్రాక్ట్ తీసుకున్నారు, కానీ స్వపరివర్తన ఆధారంలో విశ్వ పరివర్తన చేయాలి. ऐसे बड़े से बड़े कॉन्ट्रैक्ट लिया है ना, మన పెద్ద కాంట్రాక్ట్ తీసుకోను. जैसे दुनिया वाले कहते हैं आप मर गई दुनिया, आप नहीं मरे तो दुनिया भी नहीं मरेंगे. ऐसे ही स्व परिवर्तन से ही विश्व परिवर्तन है. बिना स्व परिवर्तन के कोई भी आत्मा प्रति कितनी भी मेहनत करो परिवर्तन नहीं हो सकते हैं. బాబా చెప్తారు స్వయం పరివర్తన్ ఆధారంలోనే విశ్వ పరివర్తన్. ఇట్లా మనుషులు చెప్తారు మీరు చనిపోతే ప్రపంచమే లేదు, ఇంకా చనిపోయినట్టుగా. మనం చనిపోలేదంటే ప్రపంచం ఉంటుంది. ఆ విధంగా మనం మారితే విశ్వం మొత్తం మారుతుంది. మన ఆధారంలో విశ్వం ఉంది. तो आजकल के समय में सिर्फ सुनने से नहीं बदलेंगे, लेकिन देखने से ही बदलते हैं. బాబా చెప్తారు వేరే వాళ్ళని ఈజీగా పరివర్తన ఎట్లా చేసేది, దానికి మనం పరివర్తన కావాలి. మన చూసే వేరే వాళ్ళు కూడా పరివర్తన అవుతారు. तो मधुबन भूमि में कैसे भी आत्मा क्यों बदल जाती है. सुनाते तो सेंटर में भी होना, लेकिन यहाँ आने से ही स्वयं देखते. तो स्वयं देखने के कारण बदल जाते हैं. బాబా చెప్తారు సెంటర్స్లో కూడా మురళి వింటాం, కానీ మధుబన్ పరివర్తన భూమిలో పోయిన వెంటనే అందరూ ఈజీగా పరివర్తన అవుతారు. ఎందుకంటే అక్కడ స్వయంని చూసుకునే దానివల్ల పరివర్తన అయిపోతారు. వేరే వాళ్ళని చూడకూడదు, స్వయం చూసుకోవాలి. कई बंधन वाली आत्मा माताओं के भी युगल गुणों के जीवन में परिवर्तन को देख करके बदल जाते. చాలామంది మాతలకు బంధనం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పురుషులందరూ రాక్షసులు, మారేదే లేదు. అయితే ఒకసారి మధుబన్గా వచ్చేసి అందరిని చూస్తే మారిపోతారు వాళ్ళు. ज्ञान सुनाने की कोशिश करेंगे तो नहीं सुनेंगे, लेकिन देखने से ही प्रभावित हो जाते. జ్ఞానం వినిపించడానికి ట్రై చేస్తే వాళ్ళు వినరు. అయితే వేరే వాళ్ళ జీవనాన్ని చూసి వీళ్ళు మారిపోతారు. సో చూసి మారేది ఈజీ, ఊరికి జ్ఞానం వినిపించేది రాంగ్. అది అర్థమైందా? ప్రభావిత అయిపోతారు. వేరే వాళ్ళ జీవనం మారిపోయిందంటే ఊరికి జ్ఞానం వింటే ప్రభావిत కారు. तो टीचर्स का यही कर्तव्य है, करके दिखाना, अर्थात बदल करके दिखाना है. టీచర్స్ అందరిది ఇదే కర్తవ్యం ఉండాలి. ఏం పని? టీచర్స్ స్వయం చేసి చూపించాలి, మారి చూపించాలి. అప్పుడే వేరే వాళ్ళు కూడా మారుతారు. స్వయం ఏ విషయంలో మారలేదంటే వేరే వాళ్ళు ఎట్లా మారుతారు? अच्छा सदा सर्व आत्माओं के प्रति परोपकारी
सदा सच्चे दिल से सच्चे साहेब को राज़ी करने वाले, विशाल दिमाग और सच्ची दिल का बैलेंस रखने वाले, सदा स्वयं को विश्व परिवर्तन के निमित्त बनाने वाले, स्व परिवर्तन करने वाले श्रेष्ठ आत्माएं, श्रेष्ठ सेवाधारी आत्मा समझ आगे बढ़ने वाले, ऐसे चारों ओर के विशेष बच्चों को बाप दादा का याद प्यार और గుడ్ మార్నింగ్ నమస్తే. అంటే బాబా చెప్తారు ఈ విధంగా సర్వ ఆత్మల ప్రతి పరోపకారి ఆత్మలు, మనం పరోపకారి కావాలి. అప్పుడే యాద్ ప్యార్ నమస్తే మనకు బాబా చెప్తారు. సదా సత్యమైన మనసు ద్వారా సత్యమైన సాహెబ్ను తృప్తి చేసేవాళ్ళు, శివబాబాని తృప్తి చేసేవాళ్ళు, విశాల బుద్ధిని ఉండాలి, సత్యమైన మనసు ఉండాలి, రెండుది బ్యాలెన్స్ పెట్టుకునేవాళ్ళు, సదా స్వయం విశ్వ పరివర్తన కార్యంలో నిమిత్తంగా ఉండే స్వపరివర్తన ఆధారంలో విశ్వ పరివర్తన చేసేవాళ్ళు, శ్రేష్ఠ ఆత్మలు, శ్రేష్ఠ సేవాధారి ఆత్మలని అనుకుని ముందు పోయేవాళ్ళు. ఇట్లా బిడ్డలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి గుడ్ మార్నింగ్ నమస్తే చెప్తారు. మళ్ళీ కొన్ని విషయాలు ఏమంటే ఆజ్ఞాకారి బాబా ఇచ్చే ఆజ్ఞ అనుసారంగా నడుచుకుంటేనే అట్లా ఆజ్ఞాకారి బిడ్డలకు బాబా ఆశీర్వాదం చేస్తూ ఉంటారంటే బాబా ఆశీర్వాదం మనకు దొరుకుతూ ఉంటుంది. ఆజ్ఞాకారి ఆధారం అన్నీ మరి సహజంగా అయిపోతుంది, అన్ని పని మనకు ఈజీ. ఎందుకంటే బాబా ఆజ్ఞ అనుసారంగా ఎవరు నడుచుకుంటారో వాళ్ళకు బాబా ఆశీర్వాదం దొరుకుతుంది, అన్ని పని సహజంగా కూడా అయిపోతుంది. అందువల్ల ప్రతి ఆజ్ఞనే పాలన చేయాలి బాబా చెప్పేదంతా. మరి వరదాన్ सदा अतीन्द्र सुख की अनुभूति करने वाले अटल अखंड स्वराज्य अधिकारी भाव చెప్తారు. సదా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేవాళ్ళు, सदा अटल अखंड स्वराज्य अधिकारी भाव. जो बच्चे संगम युग पर अतीन्द्र सुख का वर्षा सदा काल के लिए प्राप्त कर लेते हैं, अर्थात जिसका बाप के विल पर पूरा अधिकार होता है वे विल पावर वाले होते हैं. అంటే ఈ సంగం యుగంలో ఉండే బిడ్డలు, సంగం యుగి బిడ్డలు అతీంద్రియ సుఖాన్ని ఆస్తి రూపంలో సదా అనుభవం చేస్తూ ఉంటారు, ప్రాప్తి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రాప్తి అవుతూ ఉంటుంది సంగం యుగాని ఆస్తి అంటే అతీంద్రియ సుఖం. అంటే తండ్రి ఆస్తి విల్ చేస్తారు, ఆ విల్ పైన పూర్తిగా అధికారం ఉంటుంది. ఎవరికి? అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేవాడు. వాళ్ళకు విల్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి బాబా చెప్తారు उन्हें अटूट अटल అతీంద్రియ సుఖి అనుభవం होती है. ఎవరిలో విల్ పవర్ ఉంటుందో వాళ్ళు సదా నిరంతరంగా అటల్ సదా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూనే ఉంటారు. ऐसे वारिस अर्थात संपूर्ण वर्षे के अधिकारी ही भविष्य में अटल अखंड स्वराज्य का अधिकारी प्राप्त करते हैं. इट्ला वारिसुलु అంటే అతీంద్రియ సుఖాన్ని సదా అనుభవం చేసేవాళ్ళు సంపూర్ణ ఆస్తికు అధికారి అవుతారు. మరి భవిష్యంలో స్థిరంగా ఉండే రాజ్యం అఖండ స్వరాజ్య అధికారం ప్రాప్తి చేసుకుంటారు. మరి స్లోగన్ जहाँ मेरापन आता है वहाँ बुद्धि का फेरा हो जाता है. ఎవరు మేరా 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 అని చెప్తూ ఉంటారు వాళ్ళ బుద్ధి తిరిగిపోతుంది, ఎక్కడెక్కడ ఆ మేరాలోనే తిరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఆ మేరా పన్ను త్యాగం చేస్తేనే బాబా దగ్గర పోతుంది బుద్ధి. అర్థమైందా? మేరా మేరా అంటే మేరాలోనే బుద్ధి ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు యోగం చేయాలంటే
దీని వదిలేసి బాబా పైన ఉండాలి. నాది ఏమి లేదు అంతా నీది అని చెప్పాలి. ఓం శాంతి.
सहज ही अनुभव कर